ప్రహ్లాదునికి నరసింహ భగవానుడు వరం ఇస్తా అన్నాడు. కోరుకో, ఏ వరం కావాలో కోరుకు నాన్న, కోరుకు. ప్రహ్లాదు వద్దు అయ్యా, వద్దు నాన్న, ఎలాంటి వరం వద్దు వద్దు వద్దు, లేదు కోరుకు నాన్న, కోరుకు. సరే, మీరు ఇంత ఒత్తిడి చేస్తారు కదా, నేను కోరుకుంటా. ఏం కోరుకున్నాడు? మా తండ్రిని క్షమించి ఆయనను మీరు ఉద్ధరింపండి. ఏ తండ్రి అయితే ఎప్పుడు ఆ ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేసిండో ఆ తండ్రి కోసం ఏం అడుగుతుండో ఉద్ధరించండి. ఇది భక్తులు. భక్తులకు ఎన్నడూ ఎంత ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏం సమస్యలు చేసినా, ఎంత ఆటంకాలు నిర్మాణం చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి క్షమిస్తారు. వాళ్ళని ఎప్పుడు క్షమిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళ క్షేమం కోరుకుంటారు. ఇది భక్తుల గుణం. ఎన్నడూ ఎవరి విషయము చెడు ఆలోచించరు, వాళ్ళు ఎన్నడూ చెడు కోరుకోరు. చెడు చేసే వాళ్ళు కూడా వీళ్ళు క్షమించుకుంటా, వాళ్ళు చెడు చేసే కంటే ముందే వీళ్ళు క్షమిస్తారు. ఇది వైష్ణవులు, ఇది భగవద్భక్తులు. పట్టించో లోపడెట్టుకోరు, చూస్తా ప్రతీకారం అనే భావన వాళ్ళకు ఉండదు. వాళ్ళు క్షమిస్తూ అవుతారు. ఎందుకు తెలుసు, వాడు అజ్ఞానుడు. కానీ ప్రహ్లాద్ లాంటి భాగవతోత్తముడు ఏం చేస్తుంది, తన తండ్రి క్షేమం కోరుకుంటుండు. నరసింహస్వామి ఏమంటుడు, ప్రహ్లాద్ నువ్వు ఏ వంశంలో జన్మించినవు, నీ తండ్రి కాదు 21 తరాలను నేను ఉద్ధరిస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, నీకంటే 10 తరాల ముందు, ఇప్పుడు రాబోయే 11 తరాలు తర్వాత వచ్చేవాళ్ళు నీ వంశంలో, వాళ్ళందరినీ ఉద్ధరిస్తుంది చెప్పింది. అంటే కుటుంబంలో ఒక్క వ్యక్తి భక్తుడైతే అలా వంశంకి ఎంత పెద్ద సేవ ఎత్తుండు. దీన్ని మించిన సేవ ఇంకేముంది చెప్పండి. ఈ లోకంలో అందరూ అంటారు తల్లిదండ్రుల సేవ చేయాల్సిందే, కానీ నిజమైన సేవ అంటే ఏంటి? కేవలం వాళ్ళకు బట్ట పొట్టించుడు కాదు, అది మంచిదే, వాళ్ళని చూసుకోవాల్సింది, వాళ్ళకు బట్టలు కానీ పొట్ట కానీ అన్ని చూసుకోవాల్సిందే. కానీ దాని మించిన, దానికంటే గొప్పమైన సేవ ఏంటి? వాళ్ళను ఈ సంసార చక్రంలోకి వెళ్ళే ఉద్ధరించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బట్ట పొట్టిస్తావు, ఎంత ఇష్టం కానీ వాళ్ళు ఒక సమయంలో చనిపోతారు. దాని తర్వాత ఒక్కసారి వాళ్ళు దేహం వదిలిపెట్టిందంటే నీకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశిస్తారు, మళ్ళీ ఎక్కడో పుడతారు, మళ్ళీ ఎవరో కొడుకులో బిడ్డలు అవుతారు, ఎవరో భార్య భర్తలు అవుతారు, మళ్ళీ ఎవరో ఏమో అయి మళ్ళీ చచ్చిపోతారు. ఈ జనన మరణ చక్రం నడుస్తూ ఉంటుంది. కనుకనే వాళ్ళకు నిజమైన సేవ అంటే ఏంది? మనం భగవద్భక్తులుగా మారాలి, మనము కృష్ణుడికి అంకితం కావాలి. మనము కృష్ణ భక్తుల పైన మనతో పాటి 21 జనరేషన్స్ వాళ్ళు ముక్తులు అయిపోయి